ప్రివ్యూ వీడియో చూసారు కదా, క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసి ఐఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో క్లిక్ చేసి యాక్సెప్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసి రొటేట్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటోని రొటేట్ చేసుకోండి. బ్యాక్ వచ్చి ఆడియో ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్ట్రా ఆడియో క్లిక్ చేసి మ్యూజిక్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో క్లిక్ చేసి మ్యూజిక్ ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ మళ్ళీ క్లిక్ చేసి యాడ్ బీట్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఆటో జనరేట్ సెలెక్ట్ చేసుకొని బీట్స్ జనరేట్ అవుతుంది. బీట్స్ జనరేట్ అయిన తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓవర్లే ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ ఓవర్లే క్లిక్ చేసి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఫోటో ఎన్ని సెకండ్స్ ఉందో అన్ని సెకండ్స్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఆప్షన్ వస్తుంది. రిమూవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆటో రిమూవ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఐఫోటోస్కి మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేయండి. స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేసి సాంగ్ ప్లే చేయండి. సాంగ్ ప్లే చేస్తే 0.4 సెకండ్స్ దగ్గర ఒక కీ యానిమేషన్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోటోని మొత్తం ఇలా డౌన్ కనండి. డౌన్ కన్న తర్వాత గ్రాఫ్ ఆప్షన్ కీ యానిమేషన్కి లెఫ్ట్ సైడ్లో గ్రాఫ్ ఆప్షన్ ఉంటుంది. గ్రాఫ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని స్టార్టింగ్ గ్రాఫ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. యానిమేషన్ అండ్ గ్రాఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత 0.4 సెకండ్స్ దగ్గర మనకు ఒక సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. అక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లో మనకు నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ వస్తాయి. స్క్రోల్ చేస్తే లైట్ ఎఫెక్ట్ అని ఉంటుంది. లైట్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైట్ ఎఫెక్ట్లో సెకండ్ వన్ లైట్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ ప్లే చేసుకొని మనకు సౌండ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుని కీ యానిమేషన్ అండ్ లైట్ ఎఫెక్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో టెక్స్ట్ యానిమేషన్ యాడ్ చేసుకోవడం. టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని యాడ్ టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నేను గూగుల్లో కాపీ చేసుకున్న లిరిక్స్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ మనకి సాంగ్లో ఉరిమి అని సాంగ్ లిరిక్స్ వస్తుంది. లిరిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత లిరిక్స్ని ఇట్లా ఐకి పైన ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫాంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్లో మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. చేసుకున్న లిరిక్స్ని సాంగ్ ఎండింగ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వన్ లిరిక్స్ దగ్గరికి రండి. వచ్చిన తర్వాత లిరిక్స్కి కీ యానిమేషన్ యాడ్ చేయాలి. లిరిక్స్ క్లిక్ చేసుకొని యానిమేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్లో టైప్ 2 యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యానిమేషన్ని 3 సెకండ్స్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ సాంగ్ ప్లే చేసుకొని సెకండ్ లిరిక్స్ ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడ స్పిల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్పిల్ చేసుకోండి. స్పిల్ చేసుకున్న తర్వాత కాపీ చేసిన లిరిక్స్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి యానిమేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్ ఒక 4 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలానే సాంగ్ ఎండింగ్ వరకు లిరిక్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నేను చూపిస్తా. సాంగ్ ఎండింగ్ వరకు లిరిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిస్తా, చూడండి. ఇలా వస్తుంది సాంగ్ కీ యానిమేషన్స్ అండ్ లిరిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ యాడ్ ఓవర్లో యాడ్ చేసుకున్న ఫోటో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఒక కీ యానిమేషన్ యాడ్ చేసుకొని ఫోటోని నేను కీ యానిమేషన్ యాడ్ చేస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీడియో ఎడిటింగ్ కంప్లీట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే టైప్ ఫోటోస్ ఎడిటింగ్ అండ్ వీడియోస్ ఎడిటింగ్ కావాలో కామెంట్ చేయండి. టు ఫాలో మోర్ వీడియో.